హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నంబర్ 49. ఈ పర్టికులర్ వీడియోలో శ్రీకృష్ణుడు అవతార సమాప్తి గురించి వివరించబోతాను. సో ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి ద్వాపర యుగం పరిసమాప్తం కాబోతుంది. శ్రీకృష్ణుడికి తన అవతారం చాలించాల్సిన సమయం దగ్గర పడిందని తెలిసింది. వెంటనే యాదవ ప్రముఖులందరినీ సమావేశపరిచి వారితో, పెద్దల్లారా, ద్వారకా నగరంలో కొద్ది కాలంలోనే విపత్తులు ఏర్పడతాయి. మీరంతా ఇక్కడ ఉండటం ఏమాత్రం క్షేమం కాదు. కనుక మీరందరూ శంఖోదాత క్షేత్రానికి వెళ్ళండి. కేవలం పురుషులు మాత్రమే ప్రభాస తీర్థానికి వెళ్ళండి. నేను కూడా మీతో వస్తాను. అందరం కలిసి సరస్వతీ నది సముద్రంలో కలిసే చోట పుణ్య స్నానాలు చేసి తర్పణాలు విడిచి విప్రులకు దక్షిణ సమర్పించి రాబోయే విపత్తు నుంచి కాపాడమని దేవతల్ని ప్రార్థిద్దాం అన్నాడు. అందరూ సరేనని అంగీకరించి పెద్దలు తిరునాళ్ళకు వెళ్తున్నట్టుగా సంబరంగా బయలుదేరారు. శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు శంఖోదార్ధక తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానాలు, పూజలు ముగించుకొని తిరిగి ద్వారకకు వెళ్ళిపోయారు. పురుషులందరూ ప్రభాస తీర్థానికి వెళ్ళి స్నానాలు, తర్పణాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత విధి వక్రించి వారంతా మితిమీర మద్యపానం చేశారు. దానితో వారిలో విచక్షణ జ్ఞానం నశించింది. పరస్పరం ఒకరినొకరు దూషించుకోసాగారు. నెమ్మదిగా వారి కలహం పెరిగి పెద్దదయ్యింది. మాట అనుకుంటూ ఆయుధాలు తీసి ఒకరినొకరు గాయపరుచుకోవడం ప్రారంభించారు. అలా పోట్లాడుకుంటున్న వారిలో వృష్ణులు, భోజకులు, అంధకులు, సాత్వకులు వంటి వంశాల వారితో పాటు శ్రీకృష్ణుడి పుత్రులు కూడా ఉన్నారు. అలా వారు చాలా కాలం కొట్లాడుకోవడంతో వారి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ నాశనమైపోయాయి. అందరూ ఆవేశంగా అటు ఇటు చూశారు. వారి కళ్ళకు అక్కడ ఏపుగా కత్తిమేనుల్లా పెరిగిన రెల్లుగడ్డి కనిపించింది. అంతే, ఆ రెల్లుని పీకి దానితో ఒకరినొకరు పొడుచుకోవడం ప్రారంభించారు. ఆ రెల్లు పూర్వం మునిశాపం కారణంగా యాదవ కులాన్ని నాశనం చేసే ముసలం పొడి ద్వారా పుట్టింది. అలా ఒకరినొకరు అంతం చేసుకుంటుంటే చూసి సహించలేక బలరామకృష్ణులు వారిని వారించే ప్రయత్నం చేశారు. అయితే శాప ప్రభావ కారణంగా వారెవ్వరూ బలరామకృష్ణులు మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా పక్కకు నెట్టేసి వారి మీద కూడా దాడికి దిగారు. ఇలా యాదవ వంశం వారంతా పరస్పరం కలహించుకొని చివరికి అందరూ అంతమైపోయారు. జరిగిన విపరీతాన్ని చూసి ఎంతో బాధపడిన బలరాముడు సముద్ర తీరాన్ని కూర్చొని ఏకాంతంగా స్వస్వరూపాన్ని ధ్యానిస్తూ తన శరీరాన్ని విడిచిపెట్టి శంకరణమూర్తికి లీనమైపోయాడు. బలరాముడు నిష్క్రమించడంతో భూమి భారం తొలగిపోయింది. ఇక తన అవతారం కూడా చాలించాల సమయం ఇదేనని గ్రహించిన కృష్ణుడు ఒక రావి చెట్టు దగ్గర కూర్చొని వీపును చెట్టుకు ఆంచి తన ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచుకొని 4 చేతులతో సూర్యుడిలా తేజస్సును విరజిమ్ముతూ మకర కుండలాలు, పట్టు పీతాంబరాలు, కౌస్తుభమణి, వైజయంతిమాల ధరించి నిజస్వరూపంతో చిన్మయ దరహాసాలు చిందించసాగాడు. శంఖం, చక్రం, గద, పద్మం స్వామి చేతులలోకి వచ్చి చేరాయి. కృష్ణుడు తన కుడి తొడ మీద ఉంచిన అందమైన పాదాన్ని నెమ్మదిగా కదిలిస్తూ ఉన్నాడు. పూర్వం మునిశాపం కారణంగా పుట్టిన ముసలం ఒక బోయవాడికి దొరికింది. వాడు దాన్ని బాగా అరగదీసి ఒక ములుకులా తయారు చేసి బాణానికి తొడిగాడు. ఆ బోయవాడు అడవిలో తిరుగుతుండగా దూరం నుంచి కదులుతున్న శ్రీకృష్ణుడి పాదం లేడి ముఖంలా అతడికి కనిపించింది. వెంటనే ఆ బోయవాడు ముసలాన్ని మూలుకుగా తగిలించిన ఆ బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం సూటిగా వచ్చి శ్రీకృష్ణుడి మీద కూడా పనిచేసింది. దగ్గరికి వచ్చి చూసిన బోయవాడు అక్కడ శ్రీకృష్ణుడి కాలులో తాను వేసిన బాణం గుచ్చుకోవడాన్ని చూసి బోరున విలపించాడు. తన తప్పును మన్నించమని వేడుకొన్నాడు శ్రీకృష్ణుడు. అతన్ని ఓదార్చి, ఇదంతా దైవ నిర్ణయం, ఇందులో నీ తప్పేమీ లేదు అని చెప్పి అతన్ని పంపేశాడు. అంతలో శ్రీకృష్ణుడి రథసారథి దారకుడు స్వామిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. రథం దిగి శ్రీకృష్ణుడి పరిస్థితి చూసి చలించిపోయాడు. స్వామి పాదాల మీద పడి విలపించటం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు దారకుణ్ణి ఓదార్చి, దారుక, నువ్వు వెంటనే ద్వారకకు వెళ్ళి యాదవంశంలో పురుషులందరూ నశించిపోయారని, బలరాముడు కూడా శరీర త్యాగం చేశాడని, నేను కూడా నిష్క్రమించానని, అతి త్వరలో ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచేస్తుందని చెప్పు. అలాగే అర్జునుడితో ద్వారకలో ఉన్న స్త్రీలను, పిల్లల్ని, వృద్ధుల్ని సంరక్షించమని నా మాటలుగా చెప్పు
అందరినీ ఇంద్రప్రస్థానికి తీసుకెళ్ళమను. దారుక, నీవు కూడా నిశ్చల చిత్తంతో జరిగేదంతా నా సంకల్పంతోనే జరుగుతుందని గ్రహించి నా మీదే స్థిరంగా మనసు నిలిపి రాగద్వేషాలను తొలగించుకుంటే నన్ను చేరుకుంటావు అని ప్రబోధించాడు. కృష్ణుని మాటలు విన్న దారకుడు బరువెక్కిన హృదయంతో ఆయన్ని విడిచి వెళ్ళలేక తప్పనిసరి ద్వారకు పయనమయ్యాడు. దారకుడు వెళ్ళిపోగానే బ్రహ్మరుద్రాది దేవతలందరూ నింగినించి పూలవాన కురిపించారు. ప్రజాపతులు, ఋషులు, మునులు, సిద్ధులు, గంధర్వులు కృష్ణుడి దగ్గరకు వచ్చారు. అందరూ సామూహికంగా ఆయన్ని లీలల్ని గానం చేశారు, భక్తిగా స్తుతించారు. అందరికీ ఒక్కసారిగా ప్రేమపూర్వకంగా చూసి నెమ్మదిగా కళ్ళు మూసుకొని నిజ శరీరంతో అలాగే అంతర్ధానమై వైకుంఠానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. స్వామి నిష్క్రమించగానే ఆయనతో పాటే ధర్మం, ధైర్యం, కీర్తి, సంపదలు కూడా అదృశ్యమైపోయాయి. కృష్ణుని దర్శించడానికి వచ్చిన ఇంద్రాది దేవతలు కూడా క్రమంగా తమ తమ నిజధామాలకు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడి దగ్గర నుంచి బయలుదేరిన దారకుడు సరాసరి ద్వారకకు చేరి ఉగ్రసేనుడికి, వసుదేవుడికి శ్రీకృష్ణుడి సందేశాన్ని వినిపించాడు. అది విని అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ద్వారకలోని పెద్దలంతా ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ విగత జీవులైన తమ తమ కుమారులను చూసి విలపించారు. వసుదేవుడు, రోహిణి, దేవకీదేవి కృష్ణులు లేని తమ జీవితాన్ని వ్యర్థమని భావించి ప్రాణత్యాగం చేయగా శ్రీకృష్ణ బలరాములు భార్యలు అగ్నిప్రవేశం చేసి తమ తమ ప్రాణాలు విడిచారు. అలాగే యాదవ పత్నులు కూడా తమ భర్తలతో సహగమనం చేశారు. అర్జునుడు ద్వారకకు వచ్చి గుండె దిట్టుగా చేసుకొని మరణించిన వారందరినీ శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించాడు. తన గురువులైన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో తనకు చెప్పిన గీతోపదేశాన్ని గుర్తుకు తెచ్చుకొని స్థిర చిత్తంతో శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం ద్వారకలో ఉన్ని వృద్ధుల్ని, పిల్లల్ని వెంటబెట్టుకొని ఇంద్రప్రస్థానానికి బయలుదేరాడు. అర్జునుడు అలా వెళ్ళగానే ఒక్కసారిగా సముద్రం ఉప్పొంగి ద్వారక పట్టణాన్ని తనలో కలిపేసుకుంది. తరువాత కొంతకాలానికి పాండవులు తమ మనవుడైన పరీక్షిత్ రాజ్యాన్ని అప్పగించి బదరీకాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ నుంచి వారు పైకి ప్రయాణిస్తూ క్రమంగా ఒక్కొక్కరు ప్రాణాలు విడిచారు. చివరికి ధర్మరాజు ఒక్కడే సశరీరంగా స్వర్గాన్ని అధిరోహించాడు. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.